హాయ్ వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. ఈరోజైతే మీకు మినపగారెలు చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను మినపగారెలు ఎక్కువగా పొట్టుపప్పుతోనే వేస్తాను. పొట్టుపప్పు మనకు కావాల్సిన ఎంతైతే అమౌంట్ ఉందో అంత తీసుకోండి. నేనైతే బాగా శుభ్రంగా అయితే క్లీన్ చేయలేదండి, కొద్దిగా పొట్టు ఉంచేస్తాను. ఇలా కొంచెం మీకు ఇంకా నీట్గా కావాలి అనుకుంటే కనుక పొట్టు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్తో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ పైన పొట్టు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ పొట్టు తీసేసిన ఈ పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా అయితే అవసరం లేదు, నేనైతే కొంచెం పలుకుండేలాగా చూస్తాను. వాటర్ కూడా ఏం వేయనండి. యాక్చువల్గా గల్లుప్పు వేస్తే బాగా నలుగుతుంది. నేను ఆ గల్లుప్పు కొంచెం అయిపోయిందని చెప్పి సాల్ట్ వేసాను. ఉప్పు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. ఇలా కొంచెం పలుకుంది అన్నప్పుడే నేను తీసేస్తున్నాను అనమాట. గారెలకి మధ్య మధ్యలో పప్పు తగిలితే బాగుంటుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే మీకు మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పక్కన తీసుకున్న ఈ యొక్క మినప్పిండి పప్పు ఏదైతే ఉందో దానిలో మనం కొద్దిగా చిల్లీస్, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, ఇంకా ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. క్యారెట్, క్యాబేజ్, నేను క్యారెట్ కూడా వేస్తాను, కాకపోతే ఆ రోజు అవైలబిలిటీగా లేదని ఇవి మాత్రమే చూపిస్తున్నాను. క్యారెట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, క్యారెట్ ఇలాంటివన్నీ మిశ్రమం వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసి రెండు వైపులా, అంటే బాగా హై ఫ్లేమ్ ఉంచొద్దు, రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి గారెలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.